వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. జూన్ ఫస్ట్ డే, జూన్ మంత్ స్టార్ట్ అయింది. ఫస్ట్ డే అయితే మార్కెట్ ఈరోజు చూసుకుంటే నష్టాలతోనే స్టార్ట్ అయిపోయింది. భారీ నష్టాలతో స్టార్ట్ అయిందని చెప్పాలి. ఎండ్ అవ్వడం మాత్రం కొంచెం స్వల్ప నష్టాలతోనే ఎండ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ చూసుకుంటే 77 పాయింట్లు డౌన్ అయిపోయి 81,373 దగ్గర క్లోజ్ అయిపోయింది. నిఫ్టీ 34 పాయింట్లు డౌన్ అయిపోయి 24,716 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం లాభంలోనే ఉంది, 153 పాయింట్లు అప్పులో ఉంది. అండ్ నిఫ్టీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో చూసుకున్నా, మిడ్ క్యాప్ చూసుకుంటే 0.5% లాభాల్లో ఉంది. అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే 0.72% లాభాలతోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. ఈరోజు మొత్తానికి చూసుకుంటే రియాలిటీ మంచి మూమెంటంలో ఉన్న సెక్టార్ అని చెప్పొచ్చు. అండ్ ఐటీ అండ్ మెటల్ మాత్రం బాగా ఐటీ అండ్ మెటల్ సంబంధించిన సెక్టార్ మాత్రం కంప్లీట్ నష్టాల్లోనే కొనసాగుతుండడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు ఫస్ట్ డే ట్రేడింగ్, మండే వీక్ ఫస్ట్ డే అండ్ జూన్ మంత్ ఫస్ట్ డే ట్రేడింగ్ అయితే కొంచెం నష్టాలతోనే మూడడం జరిగింది. అసలు మార్కెట్లో నష్టాలు ఎందుకు జరిగినాయి, మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ ఓవరాల్గా చూస్తే మార్కెట్ ఈరోజు మొత్తం నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. స్టార్టింగ్లో ఒక 700 to 800 పాయింట్స్ డౌన్లో ఉన్న మార్కెట్ అయితే ఓవరాల్గా కొంచెం స్వల్ప నష్టాలతోనే క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ గోల్డ్ కూడా కొంచెం పెరిగింది. సెబీ న్యూ రూల్స్ కూడా వచ్చాయి. ఓవరాల్గా ఫస్ట్ మార్కెట్ ఏం చెప్తారు, ఈరోజు నష్టాలకు మెయిన్ కారణం అంటే ఏం చెప్తారు? ఏం లేదు, అంటే జనరల్గా ఏం జరుగుద్ది అంటే వరల్డ్ మార్కెట్లు ఫాలో అవటం, మళ్ళీ రష్యా ఉక్రెయిన్ వార్ ఏదో స్టార్ట్ అయింది అనేది దాంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ అయినాయి. కానీ మళ్ళీ స్లోగా మనకేం సంబంధం ఉండదని, లేకపోతే మామూలుగా మళ్ళీ ఏవైతే యాన్యువల్ రిజల్ట్స్ రావడం జరిగిందో, వాల్యూ ఉన్న స్టాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ రికవరీ అవటం అనమాట. అంటే మైనస్ నుంచి రికవరీ అవటం. రెండోది జూన్ మంత్ F&O మొన్న ఫ్రైడే ఏదైతే ఉందో అంటే ఫ్యూచర్స్ ఓపెన్ కావటం. తర్వాత మనకి ఇప్పుడు ఏంది, ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది. 4, 5, 6 డెసిషన్ ఉంటుంది. 3 రోజులు మీటింగ్ పెట్టి 6వ తారీఖు నాడు, శుక్రవారం నాడు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అది కూడా ఒక పావులా వడ్డీ రేటు తగ్గిస్తారు అనేది మార్కెట్ యొక్క అంచనా ప్రకారం. వీటితోటి మళ్ళీ మార్కెట్లు మామూలుగా అంటే 77 పాయింట్లు అంటే అది నెగ్లిజిబుల్, పెద్ద 81,000 చిల్లర్లో 77 పాయింట్లు పట్టడం పెరగడం అనేది పెద్ద క్వశ్చన్ కాదు. అయితే ఈ రోజు మాత్రం సెక్టార్ మాత్రం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మాత్రం సెక్టార్ మాత్రం బాగా పెరగడం జరిగింది. మెటల్స్, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా ఇవన్నీ ఫాలో అవడం జరిగింది. మెయిన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మొన్న ఫ్రైడే పెరగడం కూడా పబ్లిక్ సెక్టార్ యూనిట్లు. బ్యాంక్ నిఫ్టీ ఎందుకు పెరిగింది అంటే అదే రీజన్ అనమాట. మొన్న పెరిగినాయి, ఈ రోజు కూడా పెరగడం జరిగింది. కన్స్ట్రక్షన్ అయితే ఇవాళ టాప్ గెయినర్స్ లో ఉన్నారు ఆ కంపెనీలు. తర్వాత ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్లు సెబీ రూల్స్ ఉన్నాయి కొత్తవి, అవి చూద్దాము. రెండోది గోల్డ్ విషయానికి వచ్చేటప్పటికి సార్ అంతకంటే ముందు అసలు నెక్స్ట్ అంటే ఈ జూన్లో మనకు మార్కెట్ మూమెంట్కి ఏమైనా క్యూస్ ఉన్నాయా, కొత్త న్యూస్ కానీ ట్రెండ్స్ కానీ వచ్చే అవకాశం ఉందా? అంటే మార్కెట్ అప్లో ఎప్పుడు బ్రేక్ అవుతుందో, డౌన్లో ఎప్పుడు బ్రేక్ డౌన్ అవుతుందో అర్థం కాని పొజిషన్లో ఉంది. కొంచెం కన్సల్టేషన్లో ఉన్నట్టుంది కదా. అవును, దాన్నే ఏమంటామంటే సైడ్ వేస్ అంటాము. అయితే ఇప్పుడు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది కాబట్టి మనకి ఈ వారం అంతా కూడా స్తబ్దత అంటారు. రెండోది ఇప్పుడు ఏదైతే యాన్యువల్ రిజల్ట్స్ వచ్చేసినాయో అవన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పటి నుండి ఏవైతే రిజల్ట్స్ బాగున్నాయో అవి మనం ఫాలో కావాలి. అంటే ఆ రిజల్ట్స్ బాగున్నటువంటి కంపెనీలు ఏ సెక్టార్ లో ఏవి ఉన్నాయి అవి మనం చూసుకొని అవి ఎంటర్ అవ్వాల్సిందే. అయితే మార్కెట్ లో ఇట్లే ఉంటది. స్తబ్దత అంటే ఏంటిదంటే సైడ్ వేస్ అంటాం. అంటే అది ఒక కొంచెం ఉదయం గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది, చివరికి న్యూట్రల్ గా అంటే 77 పాయింట్లతోటి క్లోజ్ అవడం జరిగింది. అలానే రోజు కూడా ఇప్పటి నుంచి అప్ టు జూన్ మంత్ మొత్తం కూడా ఇలానే ఉంటుంది. ఒకసారి క్రెడిట్ పాలసీ అంటారు, ఒకసారి ఇప్పుడు మనకి నెక్స్ట్ మంత్ కి మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ ఈ జూలైకి వచ్చేటప్పటికి మళ్ళీ ట్రంప్ 90 రోజుల గడువు ఏదైతే ఉందో అది దగ్గరికి రావటం, ఇవన్నిటితోటి మన మార్కెట్లు మళ్ళీ పుంజుకోవటం. ఎఫ్ఐఐలు కంటిన్యూగా లాస్ట్ వీక్ బై చేయడం జరిగింది. ఎఫ్ఐఎల్ బై చేసిర్రు, డిఐఐలు అంటే మన ఇండియా మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఐఎల్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్లు. అందుకని చెప్పేసి మన మార్కెట్లు బాగా పెరగడం జరిగింది. మనం గమనించాల్సింది ఏంటిదంటే వాల్యూ ఉన్న స్టాక్స్ ఎప్పుడైనా పెరుగుతాయి అనేది చూడాలి. ఇండివిజువల్ స్టాక్స్ చూసుకోవాలి. తర్వాత ఎఫ్ఐఎల్ కంటిన్యూగా కొన్నంత వరకు మార్కెట్లు అంటే మిగిలిన పట్టించుకోదన్నమాట. అయితే ఇప్పుడు ఏదైతే మొన్న మాత్రం మళ్ళీ అమ్మటం జరిగింది వాళ్ళు ఎఫ్ఐఎల్ 30th మే నాడు, లాస్ట్ డే నాడు, ఫ్రైడే రోజు. మళ్ళీ సాటర్డే సండే
ఇప్పుడు మళ్ళీ ఈరోజు న్యూట్రల్గానే ఉన్నట్టు మనం 77 పాయింట్లు అది సార్ అంటే ఇప్పుడు మన కమ్యూనిటీ సైడ్ వస్తే కూడా గోల్డ్ ఈరోజు బాగా పెరిగినట్టు కనిపిస్తుంది. అవును, గోల్డ్ మళ్ళీ ఎప్పుడైతే ఈ అనిశ్చిత పరిస్థితి అంటే అక్కడ ఏదైతే అనడం జరిగిందో ఏమని అన్నారు, అది మళ్ళీ రష్యా ఉక్రెయిన్ వారు అని ఏదైతే అన్నారో పొద్దున్నే ఇది పెరగడం జరిగింది. ఎన్ని పాయింట్లు పెరిగింది అంటే సుమారుగా డాలర్లు 33.19 లో 33.84 అంటే సుమారుగా $65. $65 అంటే ఇంటూ డాలర్కి 30 రూపాయలు అనమాట. సుమారు 20,000 రూపాయలు తేడా, అంటే తులానికి 2,000 రూపాయలు అనమాట. లోకి హైకి ఇప్పుడు కూడా $59, $60 ప్లస్ లోనే ఉంది. ఏది ఫ్రైడే దానికంటే అంటే $60 అంటే 18,000 రూపాయలు ఇచ్చింది. ఇప్పటికి 80,000 పెట్టుబడి పెడితే ఉదయానికి అంటే శుక్రవారం కనుక ఎవరైతే క్లోజింగ్ లో కనుక కొన్నట్లయితే ఇప్పుడు 18,000 ఇచ్చింది, 80,000 మార్జిన్కే. అంటే $60 ప్లస్ లో ఉంది. ఎప్పుడైనా కానీ ఇంకొకటి కూడా ఇది ఎక్స్పైరీ దగ్గరికి వచ్చింది, ఇది గోల్డ్ది వరల్డ్ మార్కెట్. ఆ ఎక్స్పైరీ కోసం ఎంసీఎక్స్ లో ఏదైతే ఉందో అదొక రీజన్ ఉంటుంది. అంటే అక్కడ ఏమైందంటే అడ్జస్ట్మెంట్ అయింది, షార్ట్ కవరింగ్లు, ప్రాఫిట్ బుకింగ్లు మొన్నటి వరకు పడుతూ వచ్చింది ఫ్రైడే వరకు. పొద్దున్నే మళ్ళీ గోల్డ్ ఏంది బౌన్స్ బ్యాక్ అంటాం. బౌన్స్ బ్యాక్ అంటే ఏంది, బాగా పడిగి అనుకుంటే పెరిగితే షార్ట్ కవరింగ్ అంటాం, బాగా పెరిగితే పడితే ప్రాఫిట్ బుకింగ్ అంటాం. అంటే నీ కంటిన్యూగా పడుతూ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్. ఎప్పుడైతే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిందో ఇక్కడ నుంచి మళ్ళీ షార్ట్ కవరింగ్ అంటే ఎక్స్పైరీ దగ్గరికి వస్తుంది. ఎక్స్పైరీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైతే పొజిషన్స్ ఉన్నాయో అవన్నీ స్క్వేర్ ఆఫ్ చేస్తారు. చేసి ఇప్పుడు జూన్ మంత్ స్క్వేర్ ఆఫ్ నుంచి జూలైకి వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు మళ్ళీ అక్కడ అడ్జస్ట్మెంట్ అయ్యి మళ్ళీ మధ్యలో కొన్నాళ్ళ పాటు మేలకొండ ఉంటుంది, లేదు అనుకుంటే సైడ్ వేస్ అనమాట. కానీ ఏ రోజైనా కానీ ఈ మధ్య కాలంలో మినిమం అనమాట $40, $50, $100, $150 కూడా $100 పైనే తేడా వచ్చింది. $100 అంటే 30,000 రూపాయలు అనమాట. $50-60 అయితే ఇప్పుడు దానికి నెగ్లిజిబుల్ కామన్ అనమాట. అంటే ఎవరైతే గోల్డ్ని కనుక ఉదయం నుంచి నైట్ వరకు కనుక ఫాలో అయ్యాయి అంటే టైమింగ్స్ ఉంటాయి. 9 o'clock ఒకసారి, 12:30కి ఒకసారి, మళ్ళీ ఇప్పుడు 6 o'clock అమెరికా మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఒకసారి, ఈ మళ్ళీ నైట్ 9:30, 10 వరకు క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే నైట్ 11:30 వరకు మన మార్కెట్లు ఉంటాయి, కానీ 9:30 తర్వాత ఇక పెద్దగా మూవ్మెంట్ ఉండదు. అందుకని నెట్ పొజిషన్స్ పెట్టుకోవాలి. మన పని ఎంతసేపటికి ఏంటిది, ఈ 3-4 టైమింగ్స్ కనుక చేస్తే $100 లో ఒక $30 పట్టుకున్నారు అనుకోండి. $30 అంటే 30 × 30 9-10,000 వస్తాయి. అయితే ఇప్పుడు 10 గ్రాములు కూడా ట్రేడ్ అవుతుంది గోల్డ్ లో. 10 గ్రాములు అంటే 8,000 ఉంటే చాలు మన దగ్గర మార్జిన్. ఇవాళ సుమారుగా మనకి ఎంత డిఫరెన్స్ వచ్చింది అంటే దాని మీద చూస్తే 85, 33, 83 అంటే $65 అంటే 19,000. 19,000 అంటే 10 గ్రాములు కనుక మనం కొన్ని చేసుకోగలిగితే 8,000కి వాళ్ళు 2,000 ఇచ్చింది, 1,900 ఇచ్చింది. అంటే 8,000కి 2,000 తీసుకోక్కర్లే, 1,500 తీసుకున్నా చాలు. అంటే ప్రాక్టీస్ కోసం అనుకోండి, హోంవర్క్ అనుకోండి, అబ్జర్వేషన్ అనుకోండి. ఎందుకంటే లోలో మనం పట్టుకోలేము, హైలో మనం ఎగ్జిట్ కాలేము. కాకపోతే ఈ మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఎంటర్ అయ్యి ఎక్కడో ఒక దగ్గర ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకంటే ఈ రోజు అది అవటమే గ్యాప్ అప్ తోటి స్టార్ట్ అయింది. అది ఫ్రైడే కొన్న వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది తప్ప ఈ రోజు కొనుక్కొని ఈ రోజు అమ్మడానికంటే పెద్దగా ఏమి వాళ్ళకి మిగలదు అన్నట్టు. ఈ రోజు పెరిగింది కాబట్టి వాళ్ళకి ప్రాఫిట్ చూపిస్తుంది. ఓకే, దీని మీద ఇంకా మళ్ళీ డెప్త్గా అంటే డేట్లను బట్టి మనం ఇంకో దాంట్లో ఇంకోసారి చెప్పొచ్చు. ఇకపోతే గోల్డ్ మళ్ళీ హైలోకి వెళ్తుంది కాబట్టి ఎక్స్పైరీ దగ్గరకు ఉంది. మార్కెట్లు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే 6వ తారీఖు వడ్డీ రేట్లో డిసిషన్ ఉంది. అప్పటి వరకు బ్యాంక్ షేర్లు మాత్రం బాగానే తీసుకెళ్తారు. మళ్ళీ ఆ రోజు వరకు బ్యాంక్ షేర్లు మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతాయి 6వ తారీఖు నాడు. ఎందుకు జరుగుతాయి అంటే అప్పటి వరకు పెరుగుతాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ షేర్లు పెరుగుతాయి. ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అనౌన్స్ చేస్తారు, చేసినాక మళ్ళీ మామూలు అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మార్కెట్లో ఈరోజు నా అప్డేట్స్. ఓవరాల్గా గోల్డ్ పెరగడం, రష్యా ఉక్రెయిన్ వార్ మళ్ళీ ఒకటి ప్రకటించడంతో గోల్డ్ అయితే కొంచెం పెరిగిందని చెప్పాలి. అండ్ మార్కెట్ చూసుకుంటే కూడా ఈరోజు ఫస్ట్ డే టెన్షన్ పడాల్సింది అయితే ఏం లేదు. మళ్ళీ రేపు కూడా మార్కెట్ పుంజుకునే అవకాశం. 6th రోజు ఆర్బీఐ డేటా పాలసీ ఉంది కాబట్టి దాన్ని బట్టి మార్కెట్ అయితే మంచి మూవ్ ఉండొచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.